మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఏంటో క్వశ్చన్ చదువుతున్నాం చూడండి. A, B both can have a total amount of 1210 rupees. If 4/15 of A amount is equal to 2/5 of the B amount, how much amount did B have? ఓకేనా. A, Bల దగ్గర ఉన్న మొత్తం డబ్బు 1210 రూపాయలు. ఏ దగ్గర ఉన్న డబ్బులో 4/15 వంతు బి దగ్గర ఉన్న డబ్బులో 2/5 వంతుకు సమానం అయితే బి దగ్గర ఉన్న డబ్బులు ఎంత అని అడిగాడు. సో సింపుల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 1210 రూపీస్ అనేది డబ్బులు ఉన్నాయి. ఈ 1210 రూపీస్లో ఏకి బికి ఇద్దరికి కలిపి ఉన్నాయి. కానీ దాంట్లో ఎవరి కోసం మనకి అడిగాడంటే హౌ మచ్ డిడ్ బి హ్యావ్ అంటే బి ఆ 1200 రూపాయల్లో బీకి ఉన్న డబ్బులు ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆ 1210 రూపీస్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మరి ఏదైనా మనీని కానీ ఒక నెంబర్ని కానీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి కంటే మనకి ఖచ్చితంగా రేషియో అనేది కావాలి, నిష్పత్తి అనేది కావాలి. ఎవరి నిష్పత్తి కావాలి మనకి, ఎవరెవరి నిష్పత్తి కావాలంటే ఏ బీల యొక్క నిష్పత్తి కావాలి. అంటే ఏ బీలకి ఏ విధంగా మనం మనీని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే నిష్పత్తి మనకి కావాలి. ఆ నిష్పత్తి మనకి డైరెక్ట్గా లెక్కలో ఇచ్చాడా ఇవ్వరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏకి బీకి ఉన్నటువంటి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఆఫ్టర్ దట్ ఆ మనీని మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ 1210 రూపీస్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే A:B రేషియో కావాలి. ఆ A:B రేషియో కావాలంటే మనకి ఖచ్చితంగా లెక్కలో ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒక కండిషన్ అయితే ఇచ్చి ఉంటాడు. ఆ కండిషన్ ఏంటో చూద్దాం. అంటే ఏకి బీకి రిలేటెడ్గా ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్ అంటే ఏ దగ్గర ఉన్న డబ్బులో 4/5 అంటే 4/15 వంతు బి దగ్గర ఉన్న డబ్బులు 2/5 వంతుకు సమానం. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, A × 4/15 4/15 అంటే ఏ దగ్గర మనీ ఎంత ఉందో తెలియదు. ఏలో 4/15 ఈజ్ ఈక్వల్ బీలో 2/5 అన్నాడండి. బీలో 2/5 ఇది వాడు చెప్పిన కండిషన్. ఓకేనా. అదే చెప్పాడు ఇఫ్ 4/15 ఆఫ్ ఏ అమౌంట్ ఈజ్ ఈక్వల్ సో 2/5 ఆఫ్ బి అమౌంట్. సో మనకి ఇది చెప్పాడు, ఈ కండిషన్ రాశాను. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని మనకి A:B రాయాలంటే A/B రాస్తే చాలు. సో ఇక్కడ ఏ ఉంది, ఆ బి ఇటువైపు తీసుకొస్తే A/B అవుతుంది. సో సింపుల్గా ఏం రాస్తారు, ఆల్రెడీ 2/5
5 అక్కడ ఉంది. సో ఇప్పుడు దీన్ని అటువైపు తీసుకెళ్ళిపోతాం, అంటే 4/15 అటువైపు తీసుకెళ్తే 15/4 అవుతుంది. సో ఇట్ క్యాన్సిలేషన్ చేస్తే A:B రేషియో వస్తుంది. ఆటోమేటిక్గా ఏకి బికి అమౌంట్ ఎంత అవుతుందో డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. సో క్యాన్సిలేషన్ 5 1s are 5 3s are. సో 5 1s are 5 3s are, 2 1s are 2 2s are, అంటే ఎంత వస్తుంది 3/2. ఎంత వస్తుంది 3/2. సో A:B A/B is equal to 3/2 అయితే A:B is equal to 3:2. అంటే దీని అర్థం ఏంటంటే యాక్చువల్లీ దీని మీనింగ్ ఏకి 3 రూపాయలు ఇచ్చేటప్పుడు అప్పుడు బికి 2 రూపాయలు ఇవ్వాలి. ఇలా ఏకి 3 రూపాయలు ఇస్తూ బికి 2 రూపాయలు ఇస్తూ 1210 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే బికి ఎంత వస్తుందని అడిగాడు. సో సింపుల్గా ఇదే రేషియో. అంటే A:B రేషియో ఎన్ని పార్ట్స్ చెప్పండి? A:B is equal to 3:2. హౌ మెనీ పార్ట్స్ ఇవి? 5 పార్ట్స్. అంటే ఇద్దరికీ కలిపి 5 పార్ట్స్ ఇస్తున్నారు. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్స్ అంటే ఇద్దరికి ఇచ్చిన మొత్తం భాగాలు 5 భాగాలు. మరి ఇద్దరికి ఇచ్చిన మొత్తం ఎంత? 1210 రూపాయలు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏకి 3 భాగాలు మనీ వెళ్తుంది, బికి 2 భాగాలు వెళ్తుంది. ఆ 2 భాగాలు ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. మొత్తం ఇద్దరికి ఇచ్చింది 5 భాగాలు. 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 1210 రూపాయలు. మనకు కావాల్సింది 2 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 5తో క్యాన్సిలేషన్ చేస్తే సరిపోతుంది కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా పర్లేదు, మీకు క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసినా సరిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే చూడండి. 5 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1210 రూపీస్ అండి, 1210 రూపీస్. మరి 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ మార్క్ వేస్తే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇలా 2 × 1210 2 × 1210 ఈజ్ ఈక్వల్ టు 5 × క్వశ్చన్ మార్క్. మనకు కావాల్సింది క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1210/5. 5తో క్యాన్సిల్ చేయాలండి. 5తో క్యాన్సిల్. 5 1s are 5 2s are 10, 5 4s are 20, 5 2s 242 × 2 అంటే ఎంత వస్తుంది? 484. ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం ఇది చూసుకోవాలి. మనం ఆల్రెడీ మనకు టైమ్ అండ్ వర్క్లో నేను ఒక విషయం చెప్పాను. ఏంటి? డైరెక్ట్ ప్రపోర్షన్ వచ్చేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ వచ్చేటప్పుడు చైన్ మల్టిప్లికేషన్ చేయాలి అనే విషయాన్ని చాలా డీటెయిల్గా ఒక సెషన్లో చెప్పున్నాను. ఆ సెషన్ చూడండి. ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే 5 భాగాలు 1210 రూపాయలు అయితే 2 భాగాలు తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 5 భాగాల నుంచి 2 భాగాలు అంటే తక్కువ అయింది, మనీ కూడా తక్కువ అవుతుంది. డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే 5తో 5 1s are 5తో క్యాన్సిల్, 5 2s are 10, 5 4s are 20, 5 2s are 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 242. మరి 1 పార్ట్ 242 అయితే మనకు కావాల్సింది 2 పార్ట్స్ అంటే దీని డబల్ 484. దిస్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి బీకి వచ్చిన మనీ ఎంత అంటే 484 అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. సో మనకి ఎప్పుడైనా మనీ ఇచ్చి అది డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి రేషియో ఉండాలి. ఆ రేషియో కానీ మనకి లెక్కలో ఇవ్వకుంటే సో దాన్ని మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేసి మనం ఈ విధంగా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్. సో 6400 రూపాయలు ముగ్గురు పనివారికి 3/5:2:5/3 నిష్పత్తిలో పంచినట్లయితే రెండవ పనివానికి అందిన మొత్తం ఎంత? ఓకే. ఇఫ్ 6400 రూపీస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద 3 వర్కర్స్ in the ratio 3/5:2:5/3, then what is the share of second worker? ఓకేనా. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే 6400 రూపీస్ ఉందంట, అది 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలంట. మరి 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మనకి ఏం కావాలి? రేషియో కావాలి. ఎవరెవరు రేషియో కావాలి? ఆ 3 మెంబర్స్ సంబంధించిన రేషియో కావాలి. అంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే రేషియో కావాలి. మరి రేషియో ఉందా? వెరీ క్లియర్. మనకి రేషియో ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 3/5:2:5/3 అనే రేషియో ఇచ్చాడు. సో ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, మనం ఆ విధంగా రేషియో ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం. మీకేం చెప్పాను? ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ సంబంధించిన రేషియో ఇచ్చినప్పుడు దాన్ని నార్మల్గా చేంజ్ చేసుకుని అప్పుడు మనం మనీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చూడాలి. చూద్దాం ఇప్పుడు రేషియో ఏ విధంగా చూద్దాం. 3/5:2 ఓకేనా, 5/3 ఇది వాడిచ్చిన రేషియో. ఓకేనా. ఇప్పుడు ఈ రేషియోని జనరల్ రేషియో కింద మార్చుకోవాలి. ఎందుకంటే ఇలా ఉంటే మనం మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం. అంటే ఎప్పుడైనా రేషియో అనేది ఫ్రాక్షన్లో ఉంటే అది నార్మల్ కింద చేంజ్ చేసుకోమని మీకు చెప్పాను, నెంబర్స్ రూపంలో మార్చుకోమని చెప్పాను. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ by5 ఉంది, ఇక్కడ by3 ఉంది. అంటే by5 పోవాలి, by3 పోవాలి. అంటే 3తో క్యాన్సిల్ అయిన నెంబర్ రావాలి, 5తో క్యాన్సిల్ అయిన నెంబర్ కావాలి.
ఏంటి నెంబర్, ఏ నెంబర్ ఇచ్చినా పర్లేదు. 3తో 5తో క్యాన్సిల్ నెంబర్ 15. కాబట్టి దీనికి ఇంటూ 15 చేశాను అంటే ఏదో ఒక నెంబర్ వేసుకోవచ్చు. మరి రేషియోలో ఒక నెంబర్ని దేంతో మల్టిపుల్ చేస్తే మిగతా నెంబర్లు కూడా దాంతో కదా మల్టిపుల్ చేయాలి. మరి దీన్ని ఇంటూ 15 అయితే దీన్ని కూడా ఏం చేస్తారు, ఇంటూ 15. మరి దీన్ని కూడా ఏం చేస్తారు, ఇంటూ 15. 15 అయితే 5 1 జార్ 5 3 జార్ అంటే ఇదంతా వస్తుంది 9 పార్ట్స్. ఇదంతా వస్తుంది 30 పార్ట్స్. ఇదంతా వస్తుంది 3 1 జార్ 3 5 జార్ 5 5 జార్ అంతా 25. ఇది అంటే ఇది ఫస్ట్ వాడికి వచ్చిన పార్ట్స్, ఇది సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో మనకేంటి అడిగాడు, సెకండ్ వన్ ఎంత పొందుతున్నాడు, అదే కదా అడిగాడు. సెకండ్ షేర్, సెకండ్ వర్కర్ వాడికి ఎంత వస్తుందని అడిగాడు. మరి వాడికి ఎంత వస్తుందంటే మొత్తం మనీ ఇచ్చాడా లేదా, ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 6400 రూపీస్. మరి ఆ 6400 రూపీస్ ముగ్గురికి ఇచ్చిన మొత్తం. కాబట్టి ముగ్గురికి ఇచ్చిన మొత్తం భాగాలు ఎంతో చూద్దాం. ముగ్గురికి ఇచ్చిన మొత్తం భాగాలు క్యాలిక్యులేట్ చేద్దాం. 30 + 25, 30 + 25 55, 55 + 9, 55 + 9 చాలామందికి యాడ్ చేయడం రాకపోవచ్చు. 55 + 10 అనుకో 65 లెస్ 1 అంటే 64. అంటే టోటల్ పార్ట్స్ అంతా 64. 64 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 64 అనేది ఎవరెవరికి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో 64 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 6400. సో 6400. సో వెరీ క్లియర్. మనకు కావాల్సింది ఎవరిది, సెకండ్ వన్. సెకండ్ వన్ అంటే ఎంత, 30 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్ కూడా ఆన్సర్ అయ్యచ్చు. ఎట్లా అంటే 64 1 జార్ 64 100 జార్ అంటే 64 ఒకట్లు 64 వందలు అంటే ఒక పార్ట్ 100. అలాంటివి ఎన్ని కావాలి, 30 30 × 100, 30 × 100 = 3000. అలా చేసుకోవచ్చు. లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, క్యాన్సిలేషన్ లేకుండా డైరెక్ట్గా. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా క్యాన్సిలేషన్. 64 1 జార్ 64 100 జార్ 1 పార్ట్ 100 అలాంటివి 30 30 × 100 3000 అలా చేయొచ్చు. లేదా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు నార్మల్ మెథడ్. ఎలా అంటే 64కి 64 పక్కన 2 సున్నాలు. మనం కూడా అదే లాజిక్ని ఇక్కడ ఫాలో అవుదాం. ఏంటి, 30కి 30 పక్కన 2 సున్నాలు. ఇది ఆన్సర్. అర్థమవుతుందా. ఇక్కడ 64కి 64 00, 30కి 30 00. క్యాల్కులేషన్ అనేది ఈజీగా చేయడం కోసం అయితే నేను చెప్తాను ఈ విషయం. అర్థమవుతుందా. ఎందుకంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ ఎలా ఫాలో అయితే ఇక్కడ అలానే ఫాలో అవ్వాలి. ఇక్కడ పెరుగుతూ ఉంటే ఇక్కడ పెరుగుతూ ఉండాలి. ఇక్కడ ఎలా పెరిగితే ఇక్కడ అలా పెరగాలి. లేదా ఇంటూ 100 అని వేసినా పర్లేదు. అక్కడ ఇంటూ 100 అయితే ఇక్కడ కూడా ఇంటూ 100. సో ఆన్సర్ ఈజ్ ఎంత అని చెప్పొచ్చు, 3000 అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ లెక్కకి ఈ లెక్కకి డిఫరెన్స్. ఫస్ట్ లెక్కలో రేషియో లేదు, అది ఫైండ్ అవుట్ చేసి కనుక్కున్నాం. ఇక్కడ రేషియో ఉంది బట్ డైరెక్ట్గా రేషియో లేకుండా అది ఎట్లా ఉందంటే ఫ్రాక్షన్స్లో ఉంది. ఆ ఫ్రాక్షన్స్ మనం కన్వర్ట్ చేసుకుంటూ ఈ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర రేషియో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. B, C కలిపి వచ్చిన వాటాలో సగం ఏకు వస్తుంది. A, Cకు కలిపి వచ్చిన దాంట్లో 2/3 వంతు వాటా Bకి వస్తుంది. A, B, C దగ్గర ఉన్న మొత్తం డబ్బులు 366 రూపాయలు. అయితే ఏ యొక్క వాటా ఎంత అని అడిగారు క్వశ్చన్. ఓకే. 366 ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద A, B and C. Share A is half of the share of B and C together. Share B is 2/3 part of share of A and C together. Full stop. What is the share of A? ఇది మనకి వాడు అడిగిన క్వశ్చన్. అంటే ఏ యొక్క వాటా ఎంత అడిగాడు. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనకి టోటల్ మనీ ఇచ్చి ఉంటాడు. ఆ టోటల్ మనీని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఒక రేషియోని బిల్డప్ చేయాలి. ఏ రేషియో బిల్డప్ చేయాలి, A:B:C అనే రేషియో మన దగ్గర ఉంటే అప్పుడు ఆ మనీని ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అయితే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. వాడు మనకి ఏమైనా కండిషన్స్ ఇచ్చాడా చూద్దాం. అంటే ABC యొక్క మొత్తం భాగాలు ఎంతో కనుక్కోవాలనుకుంటే ఇక్కడ చూద్దాం. ఏకి ఏం చెప్పాడు, BCలకు కలిపి వచ్చిన దాంట్లో సగం ఏకి వస్తుంది. అర్థమవుతుందా. అంటే ఇలా చెప్పాడు, B+Cకి ఎంత వస్తుందో, B+Cకి ఎంత వస్తుందో చూడండి. B+Cకి కలిపి వచ్చిన వాటాలో దీంట్లో సగం అంటే ఇంటూ 1/2. దీంట్లో సగం ఎవరికి వస్తుందంటే ఏకి వస్తుందంట. ఇది ఇచ్చాడు కండిషన్. అర్థమవుతుంది ఫ్రెండ్స్. వాడు ఇచ్చిన కండిషన్ అంటే ఇచ్చి రాశాను. B+Cకు కలిపి వచ్చిన దాంట్లో అంటే B+Cకి ఎంత వచ్చిందో తెలియదు. వాళ్ళిద్దరికి వచ్చిన దాంట్లో హాఫ్ సగం ఎవరికి వస్తుందంటే ఏకి వస్తుందంట. అయితే ఇప్పుడు ఏమడిగాడు, మనకి ఇందులో ఏ వాటా అడిగాడండి. ఏ వాటా ఫైండ్ అవుట్ చేయగలమా, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటనే చూద్దాం. మనకి రేషియో కావాలి కదా. ఎవరి రేషియో, A:C రేషియో అంటే చాలు. లేదా ABC యొక్క మొత్తం భాగాలు వచ్చినా చాలు. ABC యొక్క మొత్తం భాగాలు ఈజీగా చెప్పగలం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంటే
సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ బి ప్లస్ సి ఇటువైపు తీసుకొస్తే బై బి ప్లస్ సి అవుతుంది. ఓకే, క్లియర్. మరి ఇక్కడ ఎంత ఉంది, 1/2 ఉంది. సో మనకి కావాల్సిన విషయం అయితే వచ్చింది. ఏంటంటే ఏది 1 పార్ట్, బి ప్లస్ సిది 2 పార్ట్స్. మన ఇందులో బి ఎంత సి ఎంతో మనకి ఈ కండిషన్ బట్టి తెలియదు. కానీ మనకి లెక్కలో బి అడిగాడా, సి అడిగాడా, ఏ అడిగాడా, చూడండి ఏమడిగాడు, ఏ అడిగాడు. కాబట్టి బీసీలకి ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. బీసీల యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కాబట్టి ఏ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అవసరం కాబట్టి ఏ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ 1 పార్ట్ అని తెలిసిందే. అంటే టోటల్ ఏబిసి యొక్క టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతుంది, 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పొచ్చు, టోటల్ ఎంత 366. అదే కదా మనకి ఇచ్చాడు 366. టోటల్ మనీ ఎంత ఇచ్చారండి, షేర్ ఆఫ్ 366 ఇది. అంటే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 366. మనకు కావాల్సింది 1 పార్ట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎవరంటే ఏ. సో 3తో క్యాన్సిల్, 3 1 జార్, 3 2 జార్, 3 2 జార్. సో దిస్ ఈజ్ ద ఏ వాటా. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మనకు కావాల్సింది కండిషన్ ఏబిసికి సంబంధించిన రేషియో కండిషన్ ఉందంటే ఇచ్చాడు. బి ప్లస్ సికి ఎంత వస్తుందో దాంట్లో సగం ఏకి వస్తుంది అని చెప్పాడు. అంటే ఏకి ఎంత వచ్చిందంటే చూడండి, ఇప్పుడు మిగతాది ఎంత ఉంటుంది చెప్పండి. జనరల్గా బి ప్లస్ సికి ఎంత ఉంటుంది చెప్పండి, 244 ఉంటుంది. అర్థమవుతుందా? 244 కదా ఉంటుంది బి ప్లస్ సికి. దాంట్లో సగం అంటే 1/122 కదా, సరిపోయింది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ లెక్క ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయకుండా మీరు ఇక్కడితో లెక్కను స్టాప్ చేశారు, ఇది రైట్ అంటే రైటే. ఎందుకంటే బి ప్లస్ సికి కలిపి వచ్చిన దాంట్లో సగం ఏకి వచ్చిందని చెప్పాడు. మరి టోటల్ 366 అయితే దాంట్లో ఏది 122 అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది చెప్పండి, 244 ఉంటుంది. ఆ 244లో సగం ఎంత, 122. అయితే మనకంత లెక్క సాటిస్ఫై అయిపోయింది. సో ఇక్కడ మనకు క్లియర్. మరి ఎందుకు మిగతా కండిషన్ ఇచ్చాడు? యాక్చువల్గా ఇది అవసరం లేదు, ఇక్కడితో లెక్క స్టాప్. మరి ఎందుకు మిగతా ఇన్ఫర్మేషన్ అడిగాడంటే ఇన్ కేస్ మీకు ఎక్కడైనా బి కోసం కానీ సి కోసం కానీ వెరీ క్లియర్గా అడిగితే అప్పుడు ఈ కండిషన్స్తో మనం చేయగలమా? ఈ కండిషన్ ఒక్క కండిషన్తో బి ఎంతో సి ఎంతో చెప్పలేము. ఎందుకంటే బీసీలు కలిపి ఎన్ని పార్ట్స్ అని చెప్పాడు, 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్లో బి 1.5 అవ్వచ్చు, సి 1/2 అవ్వచ్చు, లేదా వేరొకలా కావచ్చు. ఏ విధంగా అయినా ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనకి ఎప్పుడైనా బీసీ ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు తప్పకుండా రెండో కండిషన్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఏ వరకు అడిగారు కాబట్టి ఇక్కడితో స్టాప్. లేకుంటే ఇంకా నేను గమనిస్తాను, చూడండి మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పాడో ఆ కండిషన్ నుంచి కూడా తీసుకుంటే ఇదే ఆన్సర్ మనకి సరిపోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పండి, నెక్స్ట్ కండిషన్లో ఏ ప్లస్ సికి కలిపి వచ్చిన దాంట్లో 2/3 వంతు బికి వస్తుంది. ఏ ప్లస్ సికి లెక్క ఇక్కడితో స్టాప్. ఇది క్లియర్. మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దేనికి ఇచ్చాడు దాన్ని బట్టి చేస్తూ వస్తుందంటే ఏ ప్లస్ సికి వచ్చిన దాంట్లో ఎంత 2/3 అని ఎవరికి వస్తుందంటే బికి వస్తుంది అని చెప్పాడు. అంటే దీని నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు అంటే బి రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు చూడండి, ఏ ప్లస్ అంటే ఇక్కడ బి ఉంది కదా, ఆల్రెడీ ఏ ప్లస్ సి అటువైపు పంపించేద్దాం. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 2/3 వచ్చింది. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా మీరు ఒక విషయం అయితే ఆలోచించాలి. ఏంటంటే ఇక్కడ బి ఎంత సి ఎంతో కావాలనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి రావాలనుకుంటే మీరు ఇక్కడ గమనించండి, ఏబీసీలకి ఎన్ని వాటాలు వచ్చాయి చెప్పండి. ఏబీసీలకి ముగ్గురికి కలిపి 3 వాటాలు. మరి ఏబీసీలకి ఇక్కడ 3 వాటాలు వస్తే మరి అదే ఏబీసీలకి ఇక్కడే ఎన్ని వాటాలు రావాలి, 3 వాటాలే రావాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఏబీసీలకి ముగ్గురికి కలిపి ఎన్ని వాటాలు వచ్చాయి, 3 వాటాలు వచ్చాయి. అంటే 1 2 మొత్తం ఎంత, 3 వాటాలు వచ్చాయి. మరి ఇక్కడ కూడా ఏబీసీలకి ముగ్గురికి కలిపి 3 వాటాలు రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 5 వాటాలు వచ్చింది. ఎందుకు అలా వస్తుంది? యాక్చువల్లీ అలా రావచ్చా, రాకూడదు. గమనించండి, ఏబీసీలకి ఇక్కడ 3 పార్ట్లు వస్తే ఇక్కడే 3 పార్ట్లు రావాలి, లేదా ఇక్కడ 5 పార్ట్లు వస్తే ఇక్కడ 5 పార్ట్లు రావాలి. అంటే రెండు దగ్గరలో ఉన్న ఏబీసీలు ఒకటే కాబట్టి ఇద్దరికి అక్కడ వచ్చిన వాటాలు ఇక్కడ వచ్చిన వాటాలు రెండు ఇచ్చిన కండిషన్లో వాటాలు సమానంగా ఉండాలి. సో మరి అలా ఉండాలంటే యాక్చువల్లీ ఈ కండిషన్తో చాలు. ఈ కండిషన్కి వచ్చినప్పుడు లెక్క ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించండి, ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే 2/3 అండి, 2/3 ఇది ఎవరు చెప్పండి, వీళ్ళు ముగ్గురిది కలిపి, ఇది బీది, ఇది ఎవరిదండి బీది, ఇది ఎవరిది ఏ ప్లస్ సిది. ఓకేనా? నెక్స్ట్ ఈ కండిషన్ చూద్దాం. ఈ కండిషన్ ఇక్కడ 1/2, ఈ 1/2 ఎవరిది ఏ, ఇది ఎవరిది బి ప్లస్ సి. ఓకేనా? బి ప్లస్ సి ఇది వాడిచ్చింది. ఓకేనా?
ఇది. సపోజ్కి ఇందులో బి ఎంతో తెలిసిందా ఇక్కడ బి 2 పాయింట్స్ అని చెప్పాడు. ఇక మరి సి ఎంత 0 అయిపోద్ది కదా, అలా కాకుండా గమనించండి. ఇక్కడ ఏబీసీలు ఎంత ఉండాలి, ఇక్కడ కూడా ఏబీసీ అంతే ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలంటే ఒకసారి గమనించండి. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత చెప్పండి 5. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత 5. మరి ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత 3. ఓకేనా? అంటే అక్కడున్న ఏబీసీలు ఇక్కడున్న ఏబీసీల యొక్క భాగాలు సమానంగా ఉండాలంటే ఈక్వలైజేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఓకేనా? దీని మొత్తం 5 పార్ట్స్, దీని మొత్తం 3 పార్ట్స్. 5 చేత దీన్ని మల్టిపుల్ చేయండి. 5 చేత దీన్ని మల్టిపుల్ చేయండి. 5 చేత దీన్ని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది 5/10 వస్తుందండి. 5/10. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ గమనించండి. 3 చేత ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి అంటే ఎంత వస్తుంది 6/9 వచ్చిందండి. 6/9. గమనించండి ఫ్రెండ్స్, బాగా క్లియర్గా గమనించండి. ఇక్కడ ఏం చేశానంటే 1 + 2 3 పార్ట్స్, 3 చేత దీనికి మల్టిపుల్ చేశాను. 2/3 5 పార్ట్స్, దాంతో మల్టిపుల్ చేశాను. ఎందుకు అలా మల్టిపుల్ చేశానంటే దీన్ని దాని చేత దాన్ని దీని చేత ఈక్వలైజేషన్ అవ్వడానికి. ఏంటో ఈక్వలైజేషన్ అంటే ఏబీసీలు స్టార్టింగ్లో ఎన్ని పార్ట్లు ఉన్నాయో తర్వాత కూడా అన్ని పార్ట్లు ఉండాలి. ఒకసారి గమనించు. ఇక్కడ ఏబిసి 3 ముగ్గురు ఉన్నారు కదా, మొత్తం కలిపి ఎంత ఉందండి 15 పార్ట్స్. మరి ఇక్కడ ఏబిసి BA+C ఎంత 15 పార్ట్స్. అర్థమైందా? అక్కడ ఏబీసీ 15 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఏబీసీ 15 పార్ట్సే ఉంది. అర్థమవుతుందా? అలా ఈక్వలైజేషన్గా ఉండాలి. మరి ఇప్పుడు ఈజీగా కౌంట్ చేసేవచ్చు. ఎలా అంటే 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు 366. 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 366. ఇప్పుడు ఏ కావాలా, బి కావాలా, సి కావాలా, ఎవరు కావాలంటే వారిని తీసుకోవచ్చు. ఎలా సరే ఇక్కడ గమనించు. ఏకి ఎన్ని పార్ట్స్ చెప్పండి 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. గమనించండి. మీరు క్యాన్సిలేషన్ చేయండి. దేంతో 3తో క్యాన్సిల్. 3 5 టైమ్స్ 3తో 3 1 జార్ 3 2 జార్ 3 2 జార్ ఎంత వచ్చింది 122. అది ఎవరు చెప్పండి ఏదో కదా, ఇగో ఏది వచ్చేసింది. కాబట్టి చూడండి 5 పార్ట్స్ ఎవరు చెప్పండి 5 పార్ట్స్ ఏ కదా. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కడితే 122 వచ్చేస్తుంది. మరి మీకు ఇంకా డౌట్ రావచ్చు, మరి 10 భాగాల్లో 5 భాగాలు ఏకైతే మిగతా ఎన్ని భాగాలు ఉంటాయి 10. ఆ 10లో బి ఎన్ని సి ఎన్ని. ఓకేనా? వెరీ క్లియర్. బి చెప్తున్నాడు, బి అని చెప్పండి 6. ఇంకో 10 ఉంది కదా, 10లో 6 బి భాగాలు. మరి ఇంకెన్ని భాగాలు సివి 4 భాగాలు. ఇలా బి కావాలంటే బి, సి కావాలంటే సి, అందరినీ కట్టేవచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇది ఇక్కడితో స్టాప్ ఈ లెక్క. కానీ మీకు ఎడిషనల్గా ఏ కాకుండా ఎప్పుడైనా బి కోసం కానీ సి కోసం కానీ అడిగితే ఈ స్టెప్ వేసుకుంటే చాలు. మరి ఇదంతా అవసరంలా, ఈ స్టెప్ వేసుకుంటే చాలు. ఈ స్టెప్లో ఏం తెలియజేస్తుందంటే ఈ స్టెప్ 1/2 ఈజ్ ఈక్వల్ టు A/B+C అని చెప్పాడు. ఈ స్టెప్ ఏం చేస్తుంది 2/3 ఈజ్ ఈక్వల్ టు B/A+C అని చెప్పాడు. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వలైజేషన్ చేసిన. ఎందుకు ఈక్వలైజేషన్ చేస్తున్నంటే ఈ లెక్కలో ఉన్న ఏబీసీలు ఇక్కడ ఏ విధంగా పంచుకున్నారో అక్కడ కూడా అన్ని పార్ట్లను పంచుకోవాలి. అంటే రెండు ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండడం కోసం ఈ పార్ట్లని జస్ట్ ఈ రెండింటి యొక్క మొత్తం 3తో దీన్ని గుణించాను. ఈ రెండింటి యొక్క మొత్తం 5తో దాన్ని గుణించాను. అంటే ఇది 5/10 వచ్చింది, ఇది 6/10 వచ్చింది. అంటే ఏ భాగాలు 5, బి భాగాలు 6, మొత్తం భాగాలు ఎన్ని అని చెప్పాను మొత్తం ఏబీసీ కలిపి 15. కాబట్టి చూడండి ఇక్కడ 15 ఏబీసీ, ఇక్కడ 15 ఏబీసీ. ఏబీసీలో 15 భాగాలు ఏబీసీ మొత్తం కలిపితే అందులో ఏ 6 అయితే, ఏ 5 అయితే, బి 6 అయితే 11 అయింది. ఇంకా 4 భాగాలు సి అవుతారు. ఇలా ఏ కావాలంటే ఏ, బి కావాలంటే బి, సి కావాలంటే సి ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి క్యాన్సిలేషన్ 3 5లు 3 1ల 3 2 అంటే ఇది ఏ వచ్చేసిందండి. ఎవరిది వచ్చింది ఏ. ఇంకా మనకి ఎవరిని కావాలంటే ఆరు ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్కి బి కావాలి. బి ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్. బి ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్. ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 పార్ట్స్ ఇది 3తో క్యాన్సిల్ చేసాం కదా, లేదా 3తో క్యాన్సిల్ చేసుకో, లేదా 5తో క్యాన్సిల్ చేసుకో. మనకి ఎలా కావాలంటే అలా చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. అలాగే సి కావాలంటే 4 పార్ట్స్. ఇలా ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా అనేసి చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక త్రిభుజంలో భుజాల యొక్క నిష్పత్తి 1/2:1/3:1/4. దాని యొక్క చుట్టుకొలత 104 సెంటీమీటర్స్ అయితే అందులో గరిష్ట భుజాన్ని కనుక్కోండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే రేషియో ఆఫ్ లెంత్స్ ఆఫ్ సైడ్స్ ట్రయాంగిల్స్ ఈజ్ 1/2 ఈజ్ 1/3 1 ఈజ్ 1/4. Perimeter of the triangle is 104 centimeters. Then what is the length of the longest side of the triangle? ఇప్పుడు త్రిభుజం అని చెప్పాడు. త్రిభుజంలో
అతిపెద్ద భుజం కొలత ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, త్రిభుజం అంటే ఎట్లా కదా ఉండేది, ఇది త్రిభుజం. ఓకే, అయితే ఇప్పుడు ఈ త్రిభుజంలో మనకి వాటి యొక్క రేషియో అంటే ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో. త్రిభుజంలో భుజాల నిష్పత్తి, త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి, 3 భుజాలు. వాటి యొక్క నిష్పత్తి ఎలా ఇచ్చాడు, ఇది 1/2 అంట, ఇది 1/3 అంట, ఇది 1/4 అంట. ఓకే, ఇప్పుడు ఎలా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, దీని ఒక చుట్టూ కొలతంటే ఆ త్రిభుజాన్ని చుట్టూ కొలవడం. అంటే సపోజ్కి ఇక్కడ స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిచాం, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిచాం, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిచాం, అంటే చుట్టూ కొలిచాను. చుట్టూ కొలిస్తే ఎంత అని చెప్పాడు, 104 cm అని చెప్పాడు. అయితే ఇందులో లాంగెస్ట్ సైడ్ ఏది అంటే పెద్ద భుజాన్ని కనుక్కోండి అని చెప్పాడు. మరి పెద్ద భుజాన్ని కనుక్కోవాలంటే ఇది 1/3, 1/2, 1/3. ఇందులో పెద్దది ఏదో చెప్పగలమా, చెప్పలేము. ఇది ఎందుకు చెప్పలేమంటే ఇది ఎలా ఉందంటే ఫ్రాక్షన్స్లో ఉంది. మన నిష్పత్తి ఫ్రాక్షన్లో ఉంచుతామా, మనం ఉంచకూడదని మనం బేసిక్లో చెప్పుకున్నాం. ఫ్రాక్షన్స్లో కాకుండా జస్ట్ ఒక నెంబర్స్ రూపంలో ఉంచుకుంటే మనకి కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది. అంటే 104 సెంటీమీటర్స్ అనేది 3 భుజాల మొత్తం. ఆ 3 భుజాల్లో పెద్ద భుజం ఏదో కొనుక్కోవాలంటే వాటి యొక్క నిష్పత్తి కావాలి. వేటి యొక్క నిష్పత్తి, ఆ భుజాల యొక్క నిష్పత్తి కావాలి. మరి ఆ భుజాల నిష్పత్తి డైరెక్ట్గా ఇచ్చాడా, ఇవ్వకుండా మనకి ఫ్రాక్షన్స్ రూపంలో ఇచ్చారు కాబట్టి మనం దాన్ని మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ by2 ఉంది, ఇక్కడ by3 ఉంది, by4 ఉంది. అంటే 2తో 3తో 4తో క్యాన్సిల్ అయిన ఒక నెంబర్ తీసుకుంటే, అంటే కింద 2 క్యాన్సిల్ అవ్వాలి, 3 క్యాన్సిల్ అవ్వాలి, 4 క్యాన్సిల్ అవ్వాలి. 2 క్యాన్సిల్ అంటే 2 క్యాన్సిల్ అయిన నెంబర్తో మల్టిపుల్ చేయాలి. 3 క్యాన్సిల్ అంటే 3తో క్యాన్సిల్ అయిన మల్టిపుల్ చేసి మల్టిపుల్ చేయాలి. 4తో క్యాన్సిల్ అవ్వాలంటే 4తో మల్టిపుల్ అయిన నెంబర్ని తీసుకోవాలి. అంటే ఈ మూడింటికి కామన్గా ఒకే నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే రేషియోలో ఒకదాన్ని దేంతో మల్టిపుల్ చేస్తే మిగతా దాన్ని కూడా దాంతో మల్టిపుల్ చేయాలి. సపోజ్ దీన్ని ఇంటూ 12 అని చెప్తా, ఇంటూ 12 అని చెప్తాను, ఇంటూ 12 అని చెప్తాను. అంటే ఎంత వస్తుంది చెప్పండి, ఇది 6 వస్తుంది, ఇది ఎంత వస్తుందండి 4 వస్తుందండి, ఇది ఎంత వస్తుంది 3. ఇది ఆ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి. అందులో పెద్ద భుజం అడిగాడు. పెద్ద భుజం అంటే ఎన్ని పార్ట్స్, 6 పార్ట్స్. మరి మొత్తం పార్ట్స్ ఎన్నివి, మొత్తం పార్ట్స్ 13. ఎందుకంటే 6 + 4 10, 10 + 3 13. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు, 104 సెంటీమీటర్స్. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 104 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎవరి కోసం కావాలి, అతిపెద్ద భుజం అంటే 6 పార్ట్స్. ఆ 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్యాన్సిలేషన్ చేస్తే అయిపోయింది కదా. ఎట్లా, 13తో క్యాన్సిల్. 13 హౌ మచ్, 108. 13 ఎంతలంటే 13 8 అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, 6 పార్ట్స్. అంటే 6 8 టైమ్స్ ఎంత వస్తుందంటే 48 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి ఇచ్చింటే త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి డైరెక్ట్గా ఇవ్వకుండా అది ఫ్రాక్షన్స్ రూపంలో ఇచ్చాడు. దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని ఏ చిన్న భుజం ఎంత పెద్ద భుజం ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఒక్కొక్కసారి ఈ రెండింటి మధ్యన ఒక డిఫరెన్స్ అడుగుతారు. పెద్ద భుజానికి చిన్న భుజానికి మధ్యలో ఉన్న తేడా కూడా అడగవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th వన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు చూద్దాం. A, B మరియు C 510 రూపాయలను పంచేటప్పుడు B వాటా 2/3 వంతు A వాటాకు మరియు C వాటాల 1/4 వంతు B వాటా అయితే A, B మరియు C వాటాలను కనుక్కోండి. ఓకేనా, 510 rupees is distributed between A, B and C. Full stop. Share of B is equal to 2/3 of the share of A and share of C capital is equal to 1/4 of B. So then the share of A, B and C respectively అడిగాడు. సో మనం ఈ క్వశ్చన్కి ముందు క్వశ్చన్ బిఫోర్ క్వశ్చన్ ఒకటి చూసాం కదా, సేమ్ ఎట్లాంటి మోడలే. అంటే ఇందులో ఏ షేర్ కావాలి, బి షేర్ కావాలి, సి షేర్ కావాలి. కానీ ఏబిసి యొక్క మొత్తం భాగాలు సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. బి వాటాలో 2/3 వంతు ఏకు, అంటే బిలో 2/3 వంతు అంటే 2/3. 2/3 ఎవరికి వచ్చింది, ఏకి వచ్చింది అని చెప్పాడు. అంటే మనీని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏబిసి యొక్క రేషియో కావాలి. మరి ఏబిసి యొక్క రేషియో కావాలంటే ఏకి బికి ఉన్న రిలేషన్ చూడాలి. అండ్ ఇంకేమైనా రిలేషన్ ఇచ్చాడో చూద్దాం. ఇంకేమైనా రిలేషన్ ఇచ్చాడు, అండ్ సి వాటాలో 1/4 వంతు బి అని చెప్పాడు. అంటే సి వాటాలో 1/4 వంతు అంటే సిలో 1/4 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, బి అని రాయొచ్చు. ఇది అర్థమైందా, సి వాటాలో అంటే దీన్ని ఏం రాయొచ్చు, A/B అని రాయొచ్చా, రాయకూడదా, రాయొచ్చండి. ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తున్నాను. దీన్ని ఏం రాయొచ్చు, ఇక్కడ ఏ ఉంది కదా, ఆ బి ఇటువైపు తెచ్చేస్తే A/B అవుతుంది. సో ఇది ఎలా రాయొచ్చు, 2/3. 2/3 అన్న 2:3 అన్న ఒకటే. కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు, A/B ఈజ్ ఈక్వల్ టు
A/B ఈజ్ ఈక్వల్ టు A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 అర్థమైందా? ఈ B ఇటువైపు తెస్తే A/B అవుతుంది. A/B ఈజ్ ఈక్వల్ 2:3 అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి? Cలో 1/4 ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ B అని చెప్పాడు. అంటే ఇక్కడ B ఉంది, C ఇటువైపు తెచ్చి అంటే B/C అవుతుంది. B/C ఎంత రాయొచ్చు చెప్తారా? 1:4 అంతే కదా. ఈ C ఇటువైపు తెచ్చాను, బై C అయింది. B అంటే ఒక పార్ట్, C అంటే 4 పార్ట్లు, సరిపోయింది. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? A/B/C రేషియో కావాలి. మరి A/B/C రేషియో కావాలంటే ఇక్కడ ఎవరు కామన్గా ఉంది చెప్పండి? B అనేది కామన్గా ఉంది. B ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నారు చెప్పండి? 3 పార్ట్స్. ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ చేద్దాం. ఇక్కడ B 3 పార్ట్స్, మరి ఇక్కడ కామన్గా ఎవరున్నారు? B ఇక్కడ ఒక పార్ట్ ఉన్నాడు. ఉంటే రెండు దగ్గరలో ఈక్వల్గా ఉంటే మనం A/B/C రేషియో చెప్పచ్చు. ఎలా చేద్దాం? ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 చేసేద్దాం. 3 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి. ఏం చేయాలి? ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది? ఇది 3:12 వస్తుందండి. ఎంత వస్తుంది? 3:12. ఇప్పుడు డైరెక్ట్గా A/B/C రేషియో రాసేవచ్చు అనుకోవచ్చు. ఎందుకు అంటే B ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా B 3 పార్ట్స్ ఉంది. అంటే ఇలా రాసి B 3 పార్ట్స్ అని చెప్పచ్చు. B 3 ఉండేటప్పుడు A ఎన్ని పార్ట్స్ ఉంటాడంటే 2 పార్ట్స్ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ అలాగే B 3 పార్ట్స్ ఉండేటప్పుడు C ఎన్ని పార్ట్స్ ఉంటాడంటే 12 పార్ట్స్ అనేది మనకు వచ్చేసింది. ఇది A/B/C యొక్క రేషియో. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఏం లేదు, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ రాశాను. ఎందుకు రాశానంటే 510 రూపాయలను ABCకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ABCకి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ABC యొక్క రేషియో కావాలి. మరి ABC యొక్క రేషియో కావాలంటే ఏకి బీకి రిలేషన్ ఇచ్చాడు, దాని నుంచి A/B రాశాను. అండ్ బీకి సికి రిలేషన్ ఇచ్చాడు, B/C రాశాను. A/B B/C నుంచి A/B/C ఎలా రాయాలో మనకు తెలుసుకున్నాం బేసిక్లో. సో దాని ప్రకారం రాశాను. ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎంతో చూద్దాం. టోటల్ పార్ట్స్ ఎంత వస్తుంది చెప్పండి? 17 12 + 3 15 15 + 2 17 పార్ట్స్ అనేది ముగ్గురికి వచ్చింది మొత్తం. సో సింపుల్గా ఏం రాయొచ్చు? 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 510 రూపీస్. 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 510 రూపీస్. మరి 17 1 జార్ 17 3 జార్ అంటే 17 3 కదా 51. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు అంటే 30. 1 పార్ట్ 30 అయితే మనకి ఏది వచ్చేది? బీది వచ్చి సిది వచ్చేస్తుంది. ఎలా అంటే 1 పార్ట్ 30 అయితే 2 పార్ట్స్ ఎంత వస్తుంది? 60. మరి 3 పార్ట్స్ 3 30 ఎంత? 90. ఓకేనా? రిమైనింగ్ ఇది అంటే ఎంత వస్తుంది? 12 3 36 అంటే 360. కావాలంటే ఇదంతా యాడ్ చేస్తే మళ్ళీ 510 అనేది వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఏం లేదండి, లెక్క చాలా సింపుల్గా ఈ రేషియో రాయగలిగితే చాలు. 2:3:12 ఆ రేషియో రాస్తారు. ఆ 2:3:12 ఈజ్ ఈక్వల్ 17 పార్ట్స్. 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 510. 1 పార్ట్ 30. 2 పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్ ఎంత? 12 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ 30 అయితే 2 × 30, 3 × 30, 12 × 30. ఓకేనా?